పుష్ప 2 సినిమా సక్సెస్ని అల్లు అర్జున్ సుకుమార్ ఇద్దరు కూడా సీక్రెట్గా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే నిన్న నైట్ వాళ్ళిద్దరు కూడా కేక్ కట్ చేసి వాళ్ళ సంతోషాన్ని అయితే వ్యక్తపరిచారు. సో వెనకాల బ్యాక్గ్రౌండ్లో క్రాకర్స్ పేలుతుంటే వాళ్ళు మాత్రం కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని చాలా సంతోషంగా కనిపించారు. సో ఆ విజువల్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో మొత్తానికైతే పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా 12,500 థియేటర్లో రిలీజ్ అయింది. అదేవిధంగా ఏ విధంగా అయితే ఇంత భారీ బజ్ క్రియేట్ అయిందో ఆ బజ్కి తగ్గట్టుగానే ప్రతి ఒక్కరు కూడా సినిమా హైలైట్స్ గురించి అందులో కనిపించిన అల్లు అర్జున్ అదేవిధంగా రష్మిక మందన్న శ్రీలీల ప్రతి ఒక్క క్యారెక్టర్ని కూడా చాలా మంది కూడా పొగుడుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే సినిమా మొత్తంలో కూడా అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అనే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. అంటే లాస్ట్లో ఉన్నటువంటి క్లైమాక్స్ కావచ్చు, ప్రతి ఒక్క ఫైట్ కావచ్చు, జాతర సీన్ కావచ్చు, అండ్ అసలు పుష్ప 2 సినిమా మొత్తం కూడా ఒక అద్భుతం అనే విధంగా చాలా మంది కూడా ఫీల్ అవుతున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇంత మంచి భారీ బజ్ని క్రియేట్ చేసుకున్న పుష్ప 2 సినిమా మొదటి రోజే దాదాపుగా 280 కోట్ల వరకు కూడా కొల్లగొట్టిన విధంగా కూడా చాలామంది చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకుంటే పుష్ప 2 సినిమా ప్రపంచంలోనే అసలు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి అసలు ఇంత మంచి ఒక సినిమా వస్తుంది, ఇంత భారీ సినిమా వస్తుందని ఎవరు కూడా ఊహించలేదు. పార్ట్ 1తోని నేషనల్ అవార్డు కొట్టిన అల్లు అర్జున్ మరి ఈ పార్ట్ 2తోని కూడా ఇంకొక నేషనల్ అవార్డు కొడతారు, ఇంకొంతమంది అయితే ఆస్కార్ అవార్డు కూడా సొంతం చేసుకుంటాడు అల్లు అర్జున్ విధంగా కూడా మాట్లాడుకుంటున్నారు. సో మొత్తానికైతే సుకుమార్ అదేవిధంగా నిర్మాతలు మైత్రి మూవీస్ మేకర్స్ వాళ్ళు కూడా మెగాస్టార్ చిరంజీవిని కూడా కలిసి వాళ్ళ సంతోషాన్ని అయితే పంచుకున్నారు. సో మరి ఏదేమైనప్పటికీ సుకుమార్ అల్లు అర్జున్ సీక్రెట్గా సెలబ్రేట్ చేసుకున్న ఈ ఫోటోలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి.